మన కాకినాడలో ఇలా జరుగుద్దని ఎవరు ఎప్పుడూ ఊహించలేదు. అసలు సాదిక్ అనే ఒక వ్యక్తి కనిపిస్తున్న ఈ చిన్న పిల్లాడు రియాన్ష్ తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. వాళ్ళ తండ్రి జగదీష్ రెడ్డి, అలాగే వాళ్ళ మదరు మన గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన నూకరాజు గారు, వాళ్ళ భార్య అంటే వీళ్ళ తాత, అమ్మమ్మ నలుగురి చావుకి కారణమయ్యాడు. వీళ్ళ డాడీనైతే వాళ్ళ మదర్ చనిపోయే ముందు రాసిన లేఖలో స్వయంగా చెప్పారు, ముంబై నుంచి కెనడా నుంచి కెమికల్స్ తెప్పించి ఆయన ఫుడ్లో కలపటం, ప్రోటీన్ షేక్స్లో కలపటం, ఇట్లా కలిపి ఆ అబ్బాయిని ఎప్పుడు హెల్తీగా ఉండే అబ్బాయి, వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని చక్కగా చూసుకునే ఒక అబ్బాయి, ఎంతో ఆప్యాయతగా పిల్లోడి మీద ప్రేమతో ఉండే ఒక తండ్రి కిరాతకంగా చంపేశాడు. దాంతోపాటు ఆ అమ్మాయిని, వీళ్ళ తల్లిని చిత్రహింసలు పెడుతూ ప్రతిరోజు కొడుతూ, అంటే చనిపోయి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు కూడా అక్కడికి కూడా వెళ్ళిపోయి మిడ్ నైట్ ప్రోటీన్ షేక్లో ఈ కలిపిచ్చారని స్వయాన ఈ అబ్బాయే చెప్తున్నాడు. అలాగా అతన్ని చంపే వరకు కూడా వదిలిపెట్టకుండా చంపేసి తర్వాత ఈ అమ్మాయిని అన్ని విధాలుగా వేధించాడు. మానసికంగా, శారీరకంగా ఉన్న ఆస్తులను అన్నిటిని కూడా తీసేసుకుని వాళ్ళ ఏదైతే బ్యాంక్కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్స్ని తీసేసుకుని వీళ్ళ తాతయ్యలు అమ్మమ్మల నెంబర్లో బ్యాంకుకి లింక్ అయినవి కూడా తీసేసుకుని వీళ్ళని వీడియోలు తీసి, వీళ్ళ మదర్ వీడియోలు తీసి బెదిరిస్తూ చిత్రహింసలు పెట్టి చనిపోయే 3 రోజుల ముందు కూడా ఒక గుడ్డును బాదినట్టు బాధేయడని చెప్పి ఆవిడ మొత్తం చచ్చిపోయే ముందు ఆవిడ రాసిన లెటర్లో తెలిసింది. ఈ అబ్బాయిని కూడా చాలా దారుణంగా ఈ అబ్బాయిని పెట్టి కూడా బెదిరించడం, నువ్వు గనక ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పావు అంటే ఈ అబ్బాయి చెప్పింది, నిన్ను టెర్రరిస్టులకి అమ్మేస్తానన్నాడంట. ఏంటంటే టెర్రరిస్టులకి తీసుకెళ్ళి అమ్మేస్తాను, నాకు మొత్తం అంతా కనెక్షన్స్ ఉన్నాయి, మీరు ఎవరి దగ్గర చెప్పినా సరే నేను నీ కొడుకుని టెర్రరిస్టుల దగ్గరికి అమ్మేస్తాను అని చెప్పి బెదిరించి ఆ సెల్ ఫోన్లో 24 అవర్స్ ట్రాకింగ్లో పెట్టి టోటల్ ఇబ్బంది పెట్టిన తర్వాత ఆవిడ ఆస్తిని వదిలేసుకున్నారు, కుటుంబాన్ని అంటే హస్బెండ్ని వదిలేసుకున్నారు, తర్వాత చిత్రహింసలకు గురయ్యారు, మానసికంగా బాధపడ్డారు, అన్నిటిని తట్టుకున్నారు. కానీ లాస్ట్కి ఆవిడ రాసింది ఏంటంటే, నన్ను, నా ధర్మాన్ని, హిందుత్వాన్ని మారిపోయి నువ్వు ఇస్లాంకి కన్వర్ట్ అయితే తప్ప నిన్ను వదిలిపెట్టను అన్న దానికి ఆవిడ ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి గుడికి వెళ్తా మర్యాదపూర్వకంగా పెరిగిన అమ్మాయి అన్నిటికీ వదులుకుంటానికి సిద్ధమైంది. కానీ ఆమె హిందుత్వాన్ని మార్చుకోమంటే మాత్రం తట్టుకోలేక కుటుంబంతో సహా చనిపోవటానికి సిద్ధమయ్యారు. చనిపోయేటప్పుడు ఈ అబ్బాయిని ఎందుకు తీసుకెళ్లారంటే కూడా, బ్రతికుంటే టెర్రరిస్టులకు అమ్మేస్తాడు నా అబ్బాయిని మతం మార్పిడి చేసేస్తాడు, మార్చేసి మారకపోతే టెర్రరిస్టులకు అమ్మేస్తానంటున్నాడు, నా ధర్మాన్ని నేను కాపాడుకోవటం అన్నీ వదులుకున్నాను కానీ నా ధర్మాన్ని నేను వదులుకోను అని చెప్పి నలుగురు చావటానికి సిద్ధమైన తర్వాత ఫస్ట్ ఈ అబ్బాయి వీళ్ళ మదరు దూకారంట. తర్వాత వెళ్ళిన 4 గంటలు తిరుగుతున్నప్పుడు ఈ అబ్బాయి చెప్పింది ఏంటంటే, 4 గంటలు ఎవరో ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదంటే వీడు ట్రాకింగ్ చేస్తున్నాడో ఎక్కడైనా తెలుస్తుందేమో అని చెప్పి. తర్వాత వీళ్ళ అమ్మమ్మ తాతయ్య దూకటంతో దూకిన వెంటనే వాళ్ళు కొట్టుకుపోయారు. వీళ్ళ మదరు కొంచెంసేపు ఈదగలిగారు. ఈ అబ్బాయికి స్విమ్మింగ్ వస్తుంటే లాస్ట్లో అన్నారంట, అమ్మ నువ్వు బ్రతికి ఈదగలిగితే కనుక నీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గరికైనా పారిపోవాడు, కంట్లో పడకుండా నా కళ్ళ ముందే నువ్వు చావటం నేను చూడలేకపోతున్నాను అని చెప్పిన తర్వాత 40 నిమిషాలు ఈ కుర్రోడు ఈదుతూ ఉండగా బోట్ వచ్చి ఇతన్ని కాపాడింది. ఈ అబ్బాయి పాపం మాస్క్ వేసుకుంటుంది, మీడియా కనపడకూడదనో ఏదో లేదు, భయభ్రాంతులకు గురయ్యి నువ్వు ఎక్కడైనా కనిపించినా ఎవరికైనా చెప్పినా నిన్ను టెర్రరిస్టులకు అమ్మేస్తాను
ఏంటంటే టెర్రరిస్టులకు అమ్మేస్తాను అని చెప్పి బెదిరించడం వల్ల ఈ చిన్నపిల్లోడు భయపడ్డాడు. నాకు ఎప్పటి నుంచో అందులో లేఖలో రాశారు, ఎంత నమ్మకం ఉంటే ఎంతమంది ఉన్నా సరే ఈ లెటర్ని ఎంపీ ఉదయ్ గారికి ఎస్పీ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను అని చెప్పారు. అంటే ఇదంతా ఏంటి అంటే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ సమాజం పట్ల ఎలాగ పనిచేస్తామన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ లేఖలో డైరెక్ట్గా నా పేరు కూడా రాశారు. కానీ నిజంగా ఒక కంట తడిపెట్టేలాంటి ఒక విషయం, టెర్రరిస్టులకు అమ్మేస్తానన్నదే సాధారణంగా వదలకూడదు. ఈరోజు నేను కలెక్టర్ గారి దగ్గరికి వచ్చిన విషయం ఏంటి అంటే ఈ అబ్బాయి ఆస్తులన్నింటినీ కూడా ఇల్లు ఆస్తులన్నింటినీ కూడా కబ్జా చేసి పెట్టుకున్నాడు వాడు. ఆ కబ్జా చేసుకున్న ఆస్తులన్నింటినీ కూడా ఈ అబ్బాయి పేరు మీద వచ్చేటట్టు, అలాగే వీళ్ళ ఫాదర్ ఒక కాంట్రాక్టర్, అందులో రావాల్సిన బిల్లులన్నీ కూడా ఈ అబ్బాయి పేరు మీదకి ఇచ్చేటట్టు, గవర్నమెంట్ ఇవ్వాల్సిన బిల్లులన్నీ కూడా ఈ అబ్బాయికి ఇచ్చేటట్టు, అలాగే సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి కూడా లేఖ రాసి ఈ అబ్బాయి చదువుకి ఎదుగుదలకి నిజంగా ఆర్థిక సహాయం చేయటానికి కలెక్టర్ గారిని కూడా నాతో పాటు కలెక్టర్ గారిని కూడా చెప్పమనే విధంగా చెప్పడం కోసం, అలాగే వీళ్ళ తాతయ్య ఇలా ఎలాగా నలుగురిని చనిపోతున్నాం కదా అని చెప్పి ఆయన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా వాళ్ళ చుట్టాలకి విల్లు రాసేశారు. ఆ విల్లులన్నీ కూడా పరీక్షించి దాన్ని మళ్ళీ అబ్బాయికి చెందే విధంగా కూడా చేయమని చెప్పి కలెక్టర్ గారిని కోరటం జరిగింది. కానీ దీంతోపాటు అసలు మనం కాకినాడలో మన పాత్రికేయ మిత్రులందరికీ కూడా కోరుతున్నాను, ఆడి దగ్గర ట్రైనింగ్ అయిన ప్రతి అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్కి కూడా మీ పిల్లలకి ఏం నేర్పాడు కంపల్సరీ ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మీరు అందరినీ వాళ్ళని కొంచెం గైడ్ చేయవలసిందిగా, ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, అలాగే పహల్గామ్లో 26 మంది సివిలియన్స్ని 10 మంది వచ్చి చంపారు. అది నేషన్ వైడ్ న్యూస్ అయింది. వీడు ఒక్కడే నలుగురిని చంపేశాడు. ఆడికన్నా పెద్ద టెర్రరిస్ట్ వీడు టెర్రరిస్టులకు అమ్మటం కాదు. ఇలాంటి ఎదవని, ఇలాంటి పొరంబోకుని ఉరి తీయాలని చెప్పి మనం అందరం కూడా ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, చీఫ్ జస్టిస్కి రాయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే దీంతో పాటు ఈ కేసుని సిబిఐకి అప్పగించి ఏ చిన్న చిన్న వాటికో వీటికో డైవర్ట్ అవ్వకుండా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు అది యాడ్ చేయకుండా సిబిఐకి ఇచ్చి డైరెక్ట్గా దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి వీడు పారిపోయాడు అంటే ఢిల్లీలో ఫ్రెండ్స్ దగ్గరికి వాళ్ళెవరు, ఇలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు, వీళ్ళు అసలు ఎక్కడి నుంచి కనెక్టెడ్ ఉన్నారు, వాడికి వీడికి సంబంధం ఏంటి, ఇలాంటి వాళ్ళు కాకినాడలో ఎంతమంది ఉన్నారో, అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారో, వీడి ద్వారా ఎంతమంది మోసపోయారు, ఎంతమంది హింసపడ్డారు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమందిని నిజంగా వీడు మతం మార్పిడి చేశాడు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీన్ని నాకు ప్రభుత్వానికి, మా చీఫ్ మినిస్టర్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి కోరుతూ, అలాగే ఈరోజు అమిత్ షా గారికి, ప్రధానమంత్రికి గారికి, చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాయటం జరుగుతుంది. ఇది సామాన్యంగా వదిలేసే విషయం కాదు. మనం ఏదో జరిగింది అని చెప్పి 2 రోజుల్లో దీన్ని మర్చిపోయే విషయం కాదు. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుండెని కరిగించే విషయం. ప్రతి ఒక్కరికి, మీ అందరికీ కూడా ఈ ఫుల్ స్టోరీ తెలిస్తే కంపల్సరీగా కంట తడి పెట్టుకుంటారు. అన్ని చిత్రహింసలు ఈ అబ్బాయిని పెడతాం, వీళ్ళ కుటుంబాలను పెడతాం, చంపేయటం అంటే సాధారణ విషయం కాదు. సో డెఫినెట్లీ దీన్ని సిబిఐకి ఇస్తూ, స్టేట్ గవర్నమెంట్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ, నిజంగా ఎంతమంది బాధితులు ఉన్నారో కనిపెడుతూ, అలాగే వాడికి ఉరిశిక్షకు తక్కువ లేకుండా కూడా వేయించవలసిందిగా ఈ మీడియా ముందు మీ అందరినీ కూడా నేను చీఫ్ జస్టిస్ గారిని, ప్రధానమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని, అలాగే ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారు మా పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుకుంటున్నాను. ఆయన సనాతన ధర్మం కాపాడాలి అంటే ఏదో అనుకున్నారు, ఇప్పుడు తెలుస్తుందా దాని విలువ? సనాతన ధర్మాన్ని కాపాడకపోతే, మనం అందరం ఐక్యమత్యంగా లేకపోతే ఏం జరిగిందో చూడండి. ఇలాంటి ఎదవలు ముందుకు వస్తారు. మతం మార్పిడి జరగకపోతే చంపేస్తాను అని బెదిరిస్తారు, టెర్రరిస్టులకు అమ్మేస్తాను అని బెదిరిస్తారు. దీనికోసమే ఆయన మొత్తుకునేది. ఇలాంటి విషయాలు కంటికి వాళ్ళు చనిపోయారు కాబట్టి తెలిసింది. తెలియకుండా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆలోచించుకోవాల్సిందే మీ అందరినీ కోరుకుంటున్నాను. సో ఈ అబ్బాయి కూడా నువ్వేం భయపడకో, నీకు నేనున్నాను, మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, పిఎం గారు ఉన్నారు, నీ వెనక మా నాయకులందరూ ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, మీడియా ఉంది,
అందరూ ఉన్నారు, ఏం కాదమ్మా నీకు, నువ్వు భయపడకో అని చెప్పి నేను ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాను. సో ఈ అబ్బాయి కూడా ఒక 2 ముక్కలు మీతో చెప్పదలుచుకున్నాడు. వాళ్ళ అమ్మని ఏం చేశాడు, వాళ్ళ నాన్నని ఏం చేశాడు, ఈ అబ్బాయితో ఏమన్నాడు కూడా ఈ అబ్బాయి చెప్తాడు. ఎస్పీ గారు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీన్ని మళ్ళీ మీరు చూసుకోండి. దీన్ని కేసు ఇప్పటివరకు జరిగింది, దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చేస్తంతో పాటు దీన్ని బలపరిచే విధంగా మేమంతటి మేము ప్రభుత్వంలో ఉన్న మేమే వచ్చి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు వీడికి ఢిల్లీలో ఉన్నవాడికి లింక్ ఏంటి, ఇతను ఇతను టీచ్ చేసుకున్న ప్రతి ఒక్కడి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లలతో మాట్లాడి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీడి దగ్గరికి ఎంతమంది షూటింగ్ నేర్చుకుంటాకి వెళ్ళాడు, వాళ్ళందరి పేరెంట్స్ కూడా వాళ్ళతో మాట్లాడి పిల్లలకి ఏం చెప్పారు. ఈ అబ్బాయినంట నువ్వు ఇంట్లో దేవుడి ఫోటోలన్నీ తీసి నమాజ్ చేయాలని కూడా చెప్పాడు. సో ఇలాగా మిగతా పిల్లలకి ఎంతమందికి చెప్పాడు, వాడు ఎన్ని కుటుంబాలను ఇబ్బంది పెట్టాడు, ఇవన్నీ కనుక్కోమనే కదా మీ ముందు చెప్పాను. నేను ఎస్పీ గారిని కలిసిన యుక్త వయసులో ఉన్నాడు, ఇంకా చాలా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ప్రెగ్నెంట్, ఇలాంటి సమయాల్లో ఏమైనా సైనిక్ స్కూల్కి దానికైనా రెఫర్ చేసే ఆలోచన ఉందా? లేదండి, సైనిక్ స్కూల్కి అది వాళ్ళ పేరెంట్స్ అన్నీ కూర్చుని సో ఎస్పీ గారితో కూడా మాట్లాడి, సార్ ఇది వెరీ ఇనిషియల్ స్టేజ్, అసలు వెరీ ఇనిషియల్ స్టేజ్, దీన్ని వెరీ స్ట్రిక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయమని పెట్టిన మీడియా ప్రెస్ మీట్ ఇది. ఈ అబ్బాయిని తీసుకొచ్చి ఫస్ట్ ఈ అబ్బాయికి కావాల్సిన సేఫ్టీ, అలాగే ఇన్డెప్త్ ఆఫ్ ద కేసుని ఇన్వెస్టిగేషన్ చేయమని, అన్ని విధాలుగా ఇన్వెస్టిగేషన్ చేయమని, ఏ యాంగిల్ని వదిలిపెట్టద్దని, వీడు షూటింగ్ నేర్పించిన పిల్లలు తల్లిదండ్రులతో సహా ఇప్పటివరకు ఎవరెవరు వెళ్ళారు, వాడి దగ్గర ఎంతమంది నేర్చుకున్నారో అన్న దగ్గర నుంచి, వీడి ఫోన్ కాల్సు, వీడి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వీడు ఢిల్లీకి వెళ్ళింది ఎవరి దగ్గర ఉన్నాడో అనే విధంగా, వీడు ఎంతమందిని ఇబ్బంది పెట్టారని ఎవరైనా ఉన్నా సరే ధైర్యంగా ప్రభుత్వానికి వచ్చి చెప్పవలసిందిగా కోరుకుంటూ ఇన్వెస్టిగేషన్ని ఇంకా ఇన్డెప్త్కి తీసుకెళ్ళమని చెప్తున్నాను ఈ ప్రెస్ మీట్ ద్వారా. తరపున కాకినాడ బార్ అసోసియేషన్ కూడా నేను కోరుతున్నాను, ఇలాంటి వెధవల్ని పిల్లోడు మాటలు విన్నారు, ఇది విన్న తర్వాత కూడా మీరు వాడి తరపున నుంచోవాలా అని ఒక్కసారి మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా మీకు పిల్లల్ని, మీ ఫ్యామిలీని, మీరు నమ్ముకున్న ఒక మతాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, మీ మతం ఏం నేర్పించింది అన్నదాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, ఏ దేవుడు ఎవరికి చెడు చేయొద్దనరు, చెడ్డోడిని కాపాడమనరు. సో మీరు కూడా బార్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అలాంటి ఎదవల పక్షాన మీరు వాదించకూడదని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అక్కడికి తీసుకెళ్ళారండి, హైదరాబాద్ అంటే అసిస్టెంట్ గ్యాస్ట్రెంటాలజీ ఏఐజీకి తీసుకెళ్తే అక్కడ మళ్ళీ రాత్రిపూట వచ్చి ఫిజియోథెరపీ అది ఇది అని చెప్పి వచ్చి ఆ ప్రోటీన్ షేక్లో కలిపి వీళ్ళ ముందే కలిపి ఇస్తే 3 o'clockకి స్ట్రోక్ వచ్చింది, చనిపోయే రోజంట. సో ఆ కెమికల్స్ అన్నీ ఎవడొచ్చినాయి, ఎవడ సప్లై చేశాడు, చాలా ఇన్డెప్త్ అండి. సాధారణంగా 2 రోజుల్లో మర్చిపోయేది కాదు ఇది. ఒక లవ్ జిహాద్ ఇది, అమ్మాయిల్ని మోసం చేసి ఇలాగ పిల్లలు, ఇది కొత్త ట్రెండ్ లాగా. అసలు డైరెక్ట్గా అమ్మాయిల దగ్గరికి వెళ్ళకుండా ఎవరి ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉన్నాయి వాళ్ళ తల్లిల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి ఇలా వాళ్ళ వశం చేసుకుని ఇలా వీడియోలు అన్నీ తీసి బెదిరించి, గౌరవంగా బతికిన కుటుంబాలే కదా, పిల్లల్ని ఒక ప్రైవేట్ షూటింగ్కి పంపిస్తున్నారో, దేనికి లేకపోతే డ్యాన్స్కి పంపిస్తున్నారో, పిల్లలు ఏదో వాళ్ళ పిల్లల్ని వీక్నెస్గా తీసుకుని బ్లాక్మెయిల్ చేసి, ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ లవ్ జిహాద్. ఇది అసలు ఇండియా వైడ్ దీని మీద కొత్త యాంగిల్లో విచారణ చేయవలసిన అవసరం ఉంది దీనిపై.